ఒక్క చెంచా పంచదారలో ముఖ్యమైన పదార్థాలను కలిపి మీ ముఖానికి అప్లై చేస్తే చాలు మీ ఏజ్ తగ్గిపోయి మీరు యంగ్ గా కనిపిస్తారు. అవును ఫ్రెండ్స్, మీ ముఖం ముసలి వాళ్ళలాగా కనిపిస్తుందా? మీ ముఖం పైన ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నాయా? మీ ముఖం 30 ఇయర్స్ లో కూడా 40 ఇయర్స్ లాగా కనిపిస్తుందా? అయితే ఇది ఒక్కసారి వాడండి. మీ స్కిన్ లూజ్ అయిపోయి ముడతలు ఎక్కువగా ఉన్నాయా? అలానే ఫైన్ లైన్స్, రింకిల్స్, కళ్ళ కింద మచ్చలు, పిగ్మెంటేషన్ ఎక్కువగా అయిపోయాయా? మీరు 50 ఇయర్స్ ఏజ్ లో కూడా 30 ఇయర్స్ లాగా కనిపిస్తారండి. నేను చెప్పినట్టు వాడండి. మీ స్కిన్ అనేది చాలా టైట్ గా మారుతుంది. అలానే ముడతలు, పిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోయి మీ స్కిన్ చాలా వైటనింగ్ బ్రైటనింగ్ గా మారుతుంది. ఇది మీ ముఖానికి అప్లై చేసిన తర్వాత మీ ఏజ్ కన్నా చాలా చిన్నగా కనిపిస్తారండి. ఇక మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతారు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు మీ ఫేస్ కి, మీ స్కిన్ కి అని. అలానే మీరు ఏదైనా ఫేషియల్ చేయించుకున్నారా, బొటాక్స్ చేయించుకున్నారా, లేదా సర్జరీ చేయించుకున్నారా అని వాళ్ళైతే డెఫినెట్ గా నోటీస్ చేస్తారండి మీ ఫేస్ ని. సో ఈ పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు పంచదారనైతే వేసుకోండి. పంచదార ముఖానికి అద్భుతమైన నేచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులోకి మనం వేసుకోబోయేది ముల్తానీ మిట్టి అండి. 1 స్పూన్ వరకు ముల్తానీ మిట్టిని కూడా వేసుకోండి. ముల్తానీ మట్టి ముఖానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ముఖంపై ఉండే అదనపు జిడ్డును పీల్చుకొని మృత కణాలను తొలగిస్తుంది. దీనివల్ల మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపరిచి ఎండ వల్ల నల్లబడిన స్కిన్ ను చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు బియ్యం పిండినైతే వేసుకోండి. బియ్యం పిండి చర్మానికి అద్భుతమైన సహజ సౌందర్య సాధనమని చెప్పవచ్చు. ఇది ముఖంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి అధిక జిడ్డును పీల్చుకుంటుంది. దీనిలో ఉండే విటమిన్ బి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా మార్చడంతో పాటు నెల్ల మచ్చలను తగ్గించి ముడతలు రాకుండా చేస్తుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పసుపునైతే యాడ్ చేసుకోవాలండి. పసుపు ఏంటి ఈ కలర్ లో ఉంది అని వినగానే షాక్ అయ్యారు కదా. సో మనం పసుపుని డైరెక్ట్ గా వేయకుండా ఒక చిన్న ప్రాసెస్ అయితే చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ లోకి ఇలాగే వాడాలండి పసుపుని. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ అయితే పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు పసుపునైతే వేసుకోండి. పసుపుని మనం ఫేస్ ప్యాక్స్ లోకి యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వేసుకుంటాం కదండి. మరి అలా వేసినప్పుడు మన ఫేస్ పైన అప్లై చేసిన తర్వాత మన ఫేస్ మొత్తం ఎల్లోగా కనిపిస్తుంది. సో అలా చేయకుండా ఇలాగా పసుపుని రోస్ట్ చేసుకొని వాడటం వల్ల ఇందులో డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలానే మీ ఫేస్ పైన ఎల్లో కలర్ అనేది కనిపించదు. ఇలా వాడటం వల్ల మీ ముఖం పైన మురికి మొత్తం ఒక్కసారికే క్లీన్ అయిపోతుందండి. తెల్ల మచ్చలు మరియు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా తొలగిపోయి మీ ముఖం ఇన్స్టెంట్ గా గ్లో అనేది వస్తుంది. వేయించిన పసుపు ట్యాన్ ను తొలగించి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా బ్రౌన్ కలర్ లోకి అయితే రావాలి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మనం ఈ పసుపుని వేయించేటప్పుడు స్టవ్ అయితే సిమ్ములోనే పెట్టుకోవాలన్నమాట. ఇక ఇలా వేయించిన పసుపుని కూడా 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేయబోయేది సూపర్ పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ అండి. చర్మంపై ముడతలను, గీతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుందండి ఈ ప్యాక్. మీకు ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దీనిని అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఆ పసుపుని మనం ఒక బాక్స్ లో పెట్టుకుంటే ఇంకొకసారి ఈ ప్యాక్ లోకి అయితే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇందులోకి మనం టొమాటోని అయితే తీసుకోవాలండి. ఇలాగా ఒక టొమాటోని తీసుకొని హాఫ్ గా కట్ చేసేసుకోండి. ఇలాగా హాఫ్ గా కట్ చేసుకున్న టమాటో ముక్కని చాకుతోటి ఇలాగ ఘాట్లాగా పెట్టేయండి. ఇలా చేయటం వల్ల అందులో ఉన్న జ్యూస్ అనేది బయటకైతే వస్తుంది. మీరు కావాలి అనుకుంటే చిన్న మిక్సీ జార్ లోకైనా వేసుకొని టమాటోని జ్యూస్ లాగా చేసుకొని ఇందులోకైతే వేసేసుకోండి. నేనైతే ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఇలానే టమాటోని అయితే కట్ చేసుకుని ఇలా ఘాట్లాగా పెట్టుకొని ఇందులో జ్యూస్ ని అయితే వేసుకుంటాను. ఒకవేళ మీ ఫేస్ కి టమాటో పడదు, టమాటో సూట్ అవ్వదు అనుకునే వాళ్ళు ఆలు జ్యూస్ నైనా వేసుకోవచ్చు. టమాటోలో ఉండే విటమిన్ సి, లైకోపిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, అలానే మొటిమలు, నెల్ల మచ్చలు మరియు ముడతలను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలాగా టమాటో జ్యూస్ ని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా మిక్స్ అయిపోయి మనకి ఒక ప్యాక్ లాగా రావాలి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అనుకుంటే దాని ప్లేస్ లో పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఎంత కావాలో అంత చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ వీటన్నిటిని ఉండలు లేకుండా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఈ ప్యాక్ ని మా మమ్మీ వాడిన తర్వాత మా మమ్మీ ముఖం అయితే 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టే అనిపిస్తుందండి. అంత బాగా పనిచేస్తుంది ఇది. నిజంగా నేనే షాక్ అయ్యాను. నేనే కాదు, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ
మెంబర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు, ఏం వాడుతున్నారు మీ ఫేస్ కి అని. సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ని ఫేస్ పైన ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను రండి. సో ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ పైన ఎటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ మేకప్ కానీ ఏమీ లేకుండా మీ ఫేస్ ని వాష్ చేసేసుకోండి నీట్గా. తర్వాత ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన థిక్ లేయర్ లో అప్వర్డ్ పొజిషన్ లో ఎంచక్కా అప్లై చేసేసుకోండి. నెక్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి, అది కూడా యూస్ చేస్తే మీకు సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో అది కూడా ఈ వీడియోలోనే నేను చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇలాగా ఈ ప్యాక్ ని మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. ఒక 30 to 40% వరకు ఆరిపోయింది అని తెలుస్తుంది కదా మనకి. అలాంటప్పుడు ఇలాగా టమాటోని హాఫ్ గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ టమాటోని పడేయకుండా ఇలాగా 5 మినిట్స్ వరకు మసాజ్ చేయండి మీ ఫేస్ పైన. సర్క్యులర్ మోషన్ లో ఎంచక్కా మీ ఫోర్ హెడ్ దగ్గర, మీ చీక్స్ దగ్గర, మీ చిన్ దగ్గర, మీ ముక్కు దగ్గర ఇలాగా మసాజ్ అయితే చేసుకోండి. ఇలా చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి మీ ఫేస్ పైన సూపర్ గ్లో అనేది వస్తుంది. ఇక ఇలాగ 10 మినిట్స్ వరకు అలాగే ఆ ప్యాక్ ని ఉంచి 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకొని తర్వాత వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్ తోటి. సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే లైవ్ లో మీ అందరికి వాష్ చేసి చూపిస్తున్నాను. సూపర్ రిజల్ట్ అయితే కనిపించిందండి. చూస్తున్నారు కదా, నా స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా అయితే మారింది. ఈ ఫేస్ ప్యాక్ మీ ఫేస్ పైన ఒక మ్యాజిక్ లాగా అయితే పనిచేస్తుంది. ఇది 100% రిజల్ట్ అనేది ఇస్తుందండి. సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి ఇది. ఇక్కడ చూడండి, ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ ని చూడండి, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ చూడండి, టైట్ గా ఉంది, స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది, అంతేకాకుండా గ్లోయింగ్ గా అయితే కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉంది అని చెప్పాను కదండి. సో అది ఇదేనండి. ముందుగా ఒక బౌల్ ని తీసుకోండి, అందులోకి ఒక 5-6 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను చూపించే ఈ టిప్ అయితే మీరు నైట్ టైం డైలీ యూజ్ చేయొచ్చండి, ఏమి అవ్వదు మీ స్కిన్ కి. దీనివల్ల మీ స్కిన్ అయితే సాఫ్ట్ గా మారుతుంది, అంతేకాకుండా ఫుల్ గ్లోయింగ్ అయితే వస్తుందండి. ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారిపోతారు. అంతేకాకుండా ఎవరి స్కిన్ అయితే డల్గా నెల్లగా కనిపిస్తుందో, మీ ఫేస్ పైన మచ్చలు ముడతలు ఎక్కువగా ఉన్నాయో ఒక్కసారి ఈ చిన్న టిప్ ని ట్రై చేయండి. మార్నింగ్ కల్లా మీ ఫేస్ అద్దంలో చూసి మీరే షాక్ అయిపోతారు, అంత బాగా వర్క్ అవుతుంది ఇది. సో ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఒకటైతే తీసుకోండి. ముందుగా మనం కోకోనట్ ఆయిల్ ని ఒక 5-6 డ్రాప్స్ వరకు అయితే వేసుకున్నాం కదా, అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన స్కిన్ కి మన హెయిర్ కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి, అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. సో ఇలాగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇక మీ ఫేస్ పైన ఎంచక్కా అప్లై చేసేసుకోండి. మనం ఎలాగైతే ఫేస్ క్రీమ్ ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీ ఫేస్ మొత్తానికి ఎలాగ అప్లై చేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే అన్నమాట. ఇలాగా ఫేస్ పైన పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఇక పడుకోండి. నైట్ టైం అంతా అలాగే ఉంచాలి మీ ఫేస్ పైన. వెంటనే వాష్ చేయకూడదండి. ఇలాగ అప్లై చేసుకుని నైట్ అంతా అలాగే ఉంచి ఇక తర్వాత మార్నింగ్ అయితే వాష్ చేసేసుకోండి. సోప్ తోటి వాష్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ సింపుల్ టిప్ ని మీరు ఫాలో అయితే గనక మీ ఫేస్ పైన ఎటువంటి నల్ల మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్, కళ్ళ కింద నల్ల వలయాలు, వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ వీటన్నిటిని తగ్గించుకోవచ్చండి. నిజంగా చెప్తున్నాను, ఇది 100% వర్క్ అవుతుందండి. నేనైతే ఇప్పటికి కూడా ఇదే యూజ్ చేస్తానండి. ఇది నా ఫేవరెట్ టిప్ అనమాట. ఒకవేళ కొబ్బరి నూనె లేదు అనుకునే వాళ్ళు ఇందులో అలోవెరా జెల్ అయినా వేసుకోవచ్చు. మీ స్కిన్ కి ఏది సూట్ అవుతుందో అది అలోవెరా జెల్ లేకుంటే కొబ్బరి నూనె, అందులో కొద్దిగా విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. మీకు ఫస్ట్ టైం అప్లికేషన్ కే మీ ఫేస్ లో ఆ గ్లో అనేది కనిపిస్తుందండి. ఈ స్కిన్ చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. సో ఇలాగా ఈ పంచదార ప్యాక్ ఉంది కదండి, ఈ ప్యాక్ ని మనం వారానికి 2 లేదా 3 సార్లు అయితే యూజ్ చేయొచ్చు. అలానే ఈ కొబ్బరి నూనె, విటమిన్ ఈ క్యాప్సిల్ చిట్కా అయితే మీరు నైట్ టైం డైలీ యూజ్ చేయొచ్చండి, ఏం కాదు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్